హలో గాయ్స్, శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో శ్రీరామనవమి అనగానే మనందరికీ మెయిన్గా గుర్తొచ్చేదేంటి, వడపప్పు, పానకం, ఇంకా అలాగే సీతారాముల వారి కళ్యాణం. సో ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇంకా మా కాలనీలో ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్లు కళ్యాణం జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళామన్నమాట. సీతారాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగింది, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లు. ఇంకా పానకం, చిన్నపిల్లలు అయితే పానకం తీసుకొని వెళ్తుంటే బాటిల్స్లో అలా నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయన్నమాట. మేము కూడా చిన్నప్పుడు 2-3 సార్లు చెంబు తీసుకొని పానకం కోసం తిరిగే వాళ్ళము. ఆ రోజులైతే గుర్తొచ్చాయి. మీలో ఎంతమంది అలా పానకం కోసం తిరిగారో కామెంట్ చేయండి. శ్రీరామనవమి రోజు ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులందరూ రాముల వారికి, అమ్మవారికి ఇలా వడిబియ్యము అలాగే బట్టలు అవన్నీ సమర్పించారనమాట. మేము కూడా ఇంకా అక్షింతలు అయితే వేసేసి స్వామివారికి దండం పెట్టేసుకొని అన్నదానం జరిగితే అన్నం అయితే తినేసామన్నమాట. మరి మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.